ఒక రాత్రి ఒక పెద్ద బ్యాంక్ నిశ్శబ్దంగా ఉంది. ఏ అలారమ్స్ లేవు, వాలెట్స్ క్రాక్ చేయలేదు. కానీ ఒక కంప్యూటర్ స్క్రీన్ మీద ఉన్న చిన్న గ్లిచ్ అనేది ఉదయానికి $81 మిలియన్ ని మాయమయ్యేలా చేసింది. ఇది ఒక సామాన్య దొంగతనం కాదు, ఇది ఒక సైబర్ జీనియస్ పని. హ్యాకర్స్ టైమ్ జోన్స్ ని, బ్యాంకింగ్ లూప్ హోల్స్ ని మరియు క్యాసినోస్ ని వాడి ప్రపంచాన్ని కదిలించిన బ్యాంక్ హీస్ ని చేశారు. ఇదంతా ఒక చిన్న టైప్ తో మొదలైంది. అదేంటో తెలుసుకుందాం. ఒక ఆర్డినరీ ప్రింటర్ గ్లిచ్ వల్ల ఎలా $multi-million నష్టం జరిగిందో తెలుసా? 2016 ఫిబ్రవరి 7వ తారీఖున బంగ్లాదేశ్ బ్యాంక్ డైరెక్టర్ జుయిర్ బి వుడా గారు ఆఫీస్ ప్రింటర్ పై ఒక కంటిన్యూస్ ఇష్యూని గమనించారు. ఈ ప్రింటర్ షిఫ్ట్ ట్రాన్సాక్షన్ లాక్స్ కోసం ఉపయోగిస్తారు. 2 రోజుల పాటు ఆఫ్లైన్ లో ఉన్న ఈ ప్రింటర్ తిరిగి ఆన్లైన్ కి వచ్చేసరికి ఊహించని విధంగా గందరగోళం మొదలైంది. బ్యాక్లాగ్డ్ రిపోర్ట్స్ ఒకేసారి ప్రింటర్ నుండి ఫ్లడ్ అవడం జరిగింది. ఆ రిపోర్ట్స్ లో ఉన్న షాకింగ్ డీటెయిల్స్ ఏంటి అంటే దాదాపు $1 బిలియన్ ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్స్ ఇనిషియేట్ అయ్యాయని కనబడింది. ఈ ఇన్స్ట్రక్షన్స్ న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ కి పంపడంతో ఓవర్సీస్ లోని అన్నౌన్ అకౌంట్ కి ఫండ్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టారు. బై ద టైం ఈ ట్రాన్సాక్షన్స్ నోటీస్ అయ్యాయి. $81 మిలియన్ అప్పటికే మాయమైపోయాయి. ఇది ఏదైనా ర్యాండమ్ గ్లిచ్ అయితే కాదు. హ్యాకర్స్ ఏకంగా 1 సంవత్సరం పాటు ఈ బ్యాంక్ ని కేర్ఫుల్ గా ప్లాన్ చేశారు. ఒక సింపుల్ ఈమెయిల్ అనేది ఫైనాన్షియల్ సిస్టమ్ ను ఎలా కాంప్రమైజ్ చేసిందో తెలుసా? ఈ కథ 2015 జనవరిలో మొదలైంది. బంగ్లాదేశ్ బ్యాంక్ ఎంప్లాయీకి ఒక ఈమెయిల్ వచ్చింది. ఇది ఒక యూజువల్ జాబ్ అప్లికేషన్ లాగా కనిపించింది. అందులో జిప్ ఫైల్ కూడా అటాచ్ అయి ఉంది. కానీ అది ఓపెన్ చేయగానే అధునాతన మాల్వేర్ బ్యాంక్ నెట్వర్క్స్ లోకి ఎంటర్ అయింది. ఆ మాల్వేర్ చాలా కేర్ఫుల్ గా స్ప్రెడ్ అయింది. ఎన్క్రిప్టెడ్ బ్యాక్ డోర్స్ ని క్రియేట్ చేసి బ్యాంక్ ఇంటర్నల్ సిస్టమ్ ని మ్యాప్ చేసుకుంది. కొన్ని నెలల పాటు హ్యాకర్స్ షిఫ్ట్ సిస్టమ్ ని చాలా జాగ్రత్తగా గమనించారు. అప్పటికి ఆపరేషన్స్ ను స్టడీ చేసి ఒక ప్లాన్ తో దాన్ని దోపిడీ చేయడానికి సిద్ధమయ్యారు. సిస్టమ్ లోని లూప్ హోల్స్ ని హ్యాకర్స్ ఎలా మానిటర్ చేసి డిస్గ్యూస్ చేశారో తెలుసుకోవడం ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. హ్యాక్ చేయడానికి పాసిబుల్ కాదు అనుకున్న షిఫ్ట్ సిస్టమ్ ని హ్యాకర్స్ ఎలా హ్యాక్ చేశారో తెలుసా? హ్యాకర్స్ ముడి లక్ష్యం షిఫ్ట్ సిస్టమ్. ఇది సెక్యూర్ మనీ ట్రాన్స్ఫర్ కోసం గ్లోబల్ ఫైనాన్షియల్ మెసేజింగ్ నెట్వర్క్. షిఫ్ట్ సురక్షితంగా ఉన్నా కానీ బంగ్లాదేశ్ బ్యాంక్ ఇంటిగ్రేషన్ లో కొన్ని లూప్ హోల్స్ ఉండేవి. మాల్వేర్ ద్వారా హ్యాకర్స్ బ్యాంక్ ని ఇంపర్సోనేట్ చేస్తూ షిఫ్ట్ నెట్వర్క్ లోకి లెగిటిమేట్ ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్ లాగా కనిపించేలా ఒక రిక్వెస్ట్ ని పంపగలిగారు. అంతేకాకుండా షిఫ్ట్ ట్రాన్సాక్షన్ లాక్స్ ను ఆటోమేటిక్ గా ప్రింట్ చేసే ప్రింటర్ ను డిజేబుల్ చేయడమే వీరి అత్యంత పెద్ద సవాల్. హ్యాకర్స్ మాల్వేర్ ను డిజైన్ చేసి ప్రింటర్ లోకి ఒక గ్లిచ్ ట్రిగర్ చేశారు. దీనివల్ల ట్రాన్సాక్షన్ లాక్స్ అనేవి ప్రింట్ కాకుండా ఉండిపోయాయి. ఈ గ్లిచ్ వారికి తమ ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ ని చూపకుండా బ్యాంక్ హీస్ ని ముందుకు నడిపించడానికి సరిపడనంత సమయం ఇచ్చింది. కానీ సెక్యూరిటీని బైపాస్ చేయడమే సరిపోలేదు. ఈ బ్యాంక్ హీస్ ని పూర్తి చేయడానికి హ్యాకర్స్ టైమ్ జోన్స్ ని పర్ఫెక్ట్ గా అలైన్ చేయాల్సి వచ్చింది. ఒక హీస్ లో మీ 30 తిప్పులు గడిపే టైం ఎలా అలై అవుతుందో తెలుసా? హ్యాకర్స్ టైమ్ జోన్స్ ని తమ అడ్వాంటేజ్ గా టర్న్ చేసుకున్నారు. బంగ్లాదేశ్ లో వీకెండ్ గురువారం రాత్రి నుంచి ప్రారంభం అవుతుంది. బ్యాంక్ సండే ఉదయం వరకు మూసివేయబడుతుంది. అదే సమయంలో న్యూయార్క్ లో ఫ్రైడే వర్క్ డే కాబట్టి ఫెడరల్ రిజర్వ్స్ పూర్తి స్థాయిలో ఆపరేషనల్ గా ఉంటుంది. మరోవైపు ఫిలిప్పీన్స్ లో మండే చైనీస్ న్యూ ఇయర్ పబ్లిక్ హాలిడే. ఈ పర్ఫెక్ట్ అలైన్మెంట్ హ్యాకర్స్ కి దాదాపు 4 రోజుల సమయం ఇచ్చింది. గురువారం రాత్రి వాళ్ళు 35 ఫ్రాడ్లెంట్ షిఫ్ట్ ట్రాన్సాక్షన్స్ ని ఇనిషియేట్ చేశారు. దాదాపు $1 బిలియన్ ను శ్రీలంక మరియు ఫిలిప్పీన్స్ అకౌంట్స్ కి పంపించాలని రిక్వెస్ట్ చేశారు. తమ టైమింగ్స్ ఫ్లాలెస్ గా ఉన్నా కానీ ఒక టైప్ మరియు ఆటోమేటెడ్ సిస్టమ్ వాళ్ళ ప్లాన్ లోని చాలా భాగాన్ని అడ్డుకుంది. ఒక చిన్న టైప్ $1 బిలియన్ ని ఎలా సేవ్ చేసిందో తెలుసా? హ్యాకర్స్ $20 మిలియన్ ను శ్రీలంకలోని ఒక ఎంటిటీ అయిన శాలికా ఫౌండేషన్స్ కి పంపమని రిక్వెస్ట్ చేశారు. కానీ వాళ్ళు శాలికా ఫౌండేషన్ అనే స్పెల్లింగ్ ని మిస్టేక్ చేశారు. ఈ చిన్న ఎర్రర్ మాన్యువల్ రివ్యూ సమయంలో రెడ్ ఫ్లాగ్స్ ని ట్రిగర్ చేసింది. ఆటోమేటెడ్ సెక్యూరిటీ చెక్స్ తో కలిపి $870 మిలియన్ విలువైన ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్స్ ను అడ్డగించారు. అయితే మొత్తం ట్రాన్సాక్షన్స్ ఆగిపోలేదు. 5 ట్రాన్సాక్షన్స్ మాత్రం ప్రొసీడ్ అయ్యాయి. ఇవి $101 మిలియన్ విలువ కలిగి ఉన్నాయి. ఈ టైప్ వల్ల $20 మిలియన్ ని రికవర్ చేయగలిగారు. కానీ మిగతా $81 మిలియన్ ఫిలిప్పీన్స్ లోని హ్యాకర్స్ అకౌంట్స్ కి చేరాయి. ఇప్పుడు $81 మిలియన్ వాళ్ళ చేతుల్లో ఉంది. కానీ అది అనుమానం కలగకుండా లాండర్ చేయడానికి వాళ్ళకి మరొక లెవెల్ జీనియస్ ప్లాన్ అవసరం.
$81 మిలియన్ ను ఎలా మాయమయ్యేలా చేస్తారు? సింపుల్ గా గ్యాంబుల్ చేస్తారు, కానీ స్ట్రాటజికల్ గా. హ్యాకర్స్ ఆర్సీబీసీ బ్యాంక్ ఫిలిపిన్ లోని 4 అకౌంట్స్ లోకి ఈ దొంగలించిన డబ్బుని దాస్తారు. ఆ తర్వాత ఈ మొత్తాన్ని సొలైర్ మరియు మిదాస్ అనే 2 క్యాసినోస్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ సమయంలో ఫిలిపిన్ క్యాసినోస్ యాంటీ మనీ లాండరింగ్ లా కింద కవర్ కావడం లేదు, అందుకే ఇవి మనీ లాండరింగ్ కి పర్ఫెక్ట్ అని భావించారు. ప్రైవేట్ జంకెట్ రూమ్ లో బ్యాక్రెట్ అనే గేమ్ ని ఆడుతూ ఈ మనీని క్లీన్ చేశారు. బ్యాక్రెట్ యొక్క హై రిటర్న్స్ టు ప్లేయర్ రేషియో వల్ల వాళ్ళు చాలా తక్కువ మొత్తాన్ని మాత్రమే లూజ్ అయ్యారు. అదే సమయంలో ఈ మొత్తం లెజిటిమేట్ క్యాసినో ఎర్నింగ్స్ లోకి బ్లెండ్ అయ్యేలా చేశారు. డబ్బుని సక్సెస్ఫుల్ గా లాండర్ చేసిన తర్వాత హ్యాకర్స్ వానిష్ అయ్యారు. కానీ వాళ్ళు ఎవరు? వాళ్ళు క్యాప్చర్ నుంచి ఎలా తప్పించుకున్నారు? ఈ డేరింగ్ బ్యాంక్ హీస్ట్ కి ఒక నేషన్ స్టేట్ తో టైస్ ఉన్నాయా? ఇన్వెస్టిగేటర్స్ ఈ బ్యాంక్ హీస్ట్ లో ఉపయోగించిన మాల్వేర్ ను ట్రాక్ చేసి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఇతర సిమిలర్ అటాక్స్ తో కంపేర్ చేశారు. ఈ అన్ని అటాక్స్ ఒక సోర్స్ కి వెళ్తున్నాయి, లజారెస్ గ్రూప్. ఇది నార్త్ కొరియా స్టేట్ స్పాన్సర్డ్ హ్యాకింగ్ కలెక్టివ్. ఇంటర్నేషనల్ శాంక్షన్స్ ఫేస్ చేస్తూ నార్త్ కొరియా తన రిగ్మేక్ కు ఫండింగ్ చేయడానికి సైబర్ క్రైమ్ పై డిపెండ్ అయ్యింది. లజారెస్ గ్రూప్ చాలా బ్యాంక్ హీస్ట్ లు అటెంప్ట్ చేశారు, కానీ బంగ్లాదేశ్ బ్యాంక్ అటాక్ వాళ్లకు మోస్ట్ సక్సెస్ఫుల్ ఆపరేషన్. ఇది $81 మిలియన్ ని నెట్ చేసింది. నిందితులు ఎవరో గుర్తించబడ్డారు, కానీ దొంగలించిన డబ్బు మాత్రం ఎక్కువ భాగంలో రికవర్ కాలేదు. కానీ బ్యాంక్ హీస్ట్ అనేది ఫైనాన్షియల్ లాస్ ని మించి ఇంపాక్ట్ చూపించింది. అసలు బంగ్లాదేశ్ బ్యాంక్ హీస్ట్ అనేది మనకు ఫ్యూచర్ ఫైనాన్షియల్ సిస్టమ్ గురించి ఏం నేర్పించింది? ఈ అటాక్ అనేది గ్లోబల్ బ్యాంకింగ్ సిస్టమ్ లోని క్రిటికల్ వర్నబిలిటీస్ ని రివ్యూ చేసింది. స్విఫ్ట్ సిస్టమ్ ని బ్రీచ్ చేయలేదు, కానీ హ్యాకర్స్ బంగ్లాదేశ్ బ్యాంక్ యొక్క అవుట్డేటెడ్ ఇంటర్నల్ సిస్టమ్ ని దోచేశారు. కొన్ని రీజియన్స్ లో యాంటీ మనీ లాండరింగ్ లాస్ లో తక్కువ ఉండడం వలన దొంగలించిన డబ్బుని లాండరింగ్ కి వీలు కలిగింది. ఈ బ్యాంక్ హీస్ట్ అనేది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ను వాళ్ళ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ను రివాల్యుయేట్ చేయడానికి బలవంతం చేసింది, ముఖ్యంగా డెవలపింగ్ నేషన్స్ లో. ఈ నేషన్స్ ఫైనాన్షియల్ ఆపరేషన్ స్కేల్స్ కు సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇంకా క్యాచప్ అవ్వాలి. కొత్త సేఫ్ గార్డ్స్ ఉన్నప్పటికీ అనుమానం మాత్రం ఇదే. ఈ బ్యాంక్ హీస్ట్ అనేది సైబర్ క్రైమ్ లో కొత్త యుగానికి నాంది పెట్టిందా? బంగ్లాదేశ్ బ్యాంక్ హీస్ట్ అనేది కేవలం ఒక రాబరీ మాత్రమే కాదు, ఇది ఒక వేకప్ కాల్ కూడా. ఇది సైబర్ క్రిమినల్స్ పెరుగుతున్నారు అని మరియు ఎంత సెక్యూరిటీ సిస్టమ్ అయినా సరే వర్నబిలిటీస్ ఉండగలవని హైలైట్ చేసింది. లజారెస్ గ్రూప్ ఇప్పటికీ యాక్టివ్ గానే ఉంది. బ్యాంక్స్ మరియు క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్స్ ని టార్గెట్ చేస్తూ 2016లో దొంగలించిన $81 మిలియన్ లో చాలా భాగం ఇప్పటికీ కనిపించలేదు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దొంగలించడానికి కావాల్సిన కొత్త మెథడ్స్ కూడా పెరుగుతున్నాయి. బంగ్లాదేశ్ బ్యాంక్ హీస్ట్ అనేది సైబర్ క్రైమ్ తో ఉన్న కంటిన్యూస్ బ్యాటిల్ గురించి ఒక స్ట్రాక్ రిమైండర్. ఈ ఇన్క్రెడిబుల్ బ్యాంక్ హీస్ట్ గురించి మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.